Welcome back to the Sky YouTube channel. ఈ రాగిండి చేపలండి. రాగిండి చేపలు పెద్దయ్యండి. ఈ కేజీన్నర అండి మొత్తం కలిపి. ఈ కేజీన్నరకి ఈ కావలసిన పదార్థాలన్నీ ఇవ్వండి. ఉల్లిపాయలు ఈ 3 అండి, కొంచెం పెద్ద సైజే 3 ఉల్లిపాయలు, కొంచెం 2 రెబ్బలు కరివేపాకు, ఈ 5 పచ్చిమిరకాయలండి కట్ చేసినవి, ఈ కొంచెం కొత్తిమీర అండి, టమాటాలు 2 అండి, మినిమం సైజు 2 టమాటాలు, కొంచెం మెంతులండి, ఈ అల్లం ఎల్లుల్లిపాయ పచ్చిమిరకాయలు పేస్ట్ అండి, ఇది కొంచెం గసగసాల పేస్ట్ అండి, ఈ పసుపు అండి, ఉప్పు, కారం అండి, ఇది కూడా 2 పెద్ద నిమ్మకాయల సైజు చింతపండు అండి నానబెట్టాను నేను. ఇవన్నీ ఇప్పుడు కలిపే విధానం, వంట చేసే విధానం చూద్దామండి. చేపల కూర ఉప్పు అండి తగినంత, ఈ ముక్కలకి ముందే కలిపి పక్కన పెడుతున్నాను. తగినంత ఉప్పేసి, కల్లుప్పే వాడేవాళ్ళం అండి. ఈరోజు ఇంట్లో నిండుగా ఉంది. కారం అండి సరిపడా, కానీ చేపల కూరకి కారం ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు దీనిలో కలుపుతున్నాను నేను ఎక్కువగానే. చూడండి, ఉప్పు, కారం, చింతపండు ఉంటే చేపల కూర చాలా బాగుండిద్ది. ఆ మూడిట్లో ఏది తక్కువైనా సరే చేపల కూర బాగోదు. కారం కూడా వేసాను. తగినంత పసుపు కూడా, అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరకాయలు పేస్ట్ అండి, ఇది కూడా. ప్రస్తుతానికి 3 చెంచాలు వేసాను, తర్వాత వేద్దాము. ఇవన్నీ కలిపిన తర్వాత కావలసినంత నూనె కూడా దీనిలో వేయాలి. కొంచెం ఎక్కువ కాదు, కొంచెం ముక్క కలవటానికి వేసి ఇది మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అట్లా కలుపుకోవాలండి, ముక్కలకు కలిసేలాగా కలుపుకుంటే కాసేపు నానిద్ది. నానిన తర్వాత కూర చేయొచ్చు. కూర చేస్తే చాలా బాగుండిద్ది. ఇదంతా చక్కగా ఇలా కలుపుకోవాలి. ముక్కకి ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి. కలిపేసి ఇది కరెక్ట్గా ఒక 10 నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలి. కలిపేసానండి, ఈ పక్కన పెట్టేసేద్దాం. కాసేపు ఒక 10 నిమిషాలు పెడదాం, ఎక్కువ అవసరం లేదు. ఒక 10 నిమిషాలు ఇట్లా పెట్టేద్దాం. బాండి వీటెక్కిందండి. ఆయిల్ ఇందాక కొంచెం ముక్కల్లో వేసాం కదా, చూసి వేసుకోవాలి. ఆయిల్ వేసానండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత కొంచెం మెంతులండి, కొంచెమే, కొంచెం ఇలా మెంతులు వేసాను కదండి. ఈ కొంచెం దోర కలర్ వచ్చేలాగా నూనెలో కొంచెం వేగాలి. దోర కలర్ వచ్చినాయి. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. చెప్పాను కదా ఇందాక, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నానని వేయాలి. వీటిలోనే పచ్చిమిరకాయలు అండి, పచ్చిమిరకాయలు 5 కాయలు కోసాను. కేజీన్నర చేపలు 5 కాయలేమో మిక్సీలో వేసాను. మొత్తం 10 కాయలు వేసానండి. పచ్చిమిరకాయలు పచ్చేపల కూరలో చాలా బాగుంటాయండి. ఎప్పుడు వేసినా కానీ అన్నంలో తినొచ్చు, అందుకే నేను వేసాను. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా యాగాలండి. ఇలా మధ్య మధ్యలో చక్కగా ఉల్లిపాయలు వేగేంత వరకు కలపాలండి. ఉల్లిపాయలు బాగా యాగాలి, వేగితే బాగుండిద్ది. ఇలా ఏగినాయి కదా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు. దానిలోనే టమాటాలు తీసుకున్నానని చెప్పాను కదా, కొంచెం పెద్ద కాయలు 2, అవి కూడా దీనిలోనే ఇట్లా వేసేసుకోవాలి. చాలామంది చేపల కూరలో టమాటా వేయరు, కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. వేయండి ఒకసారి, ఇలా కూడా ట్రై చేయండి మీ ఇంట్లో.
టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా మగ్గాలి. మధ్యలో కొంచెం ఇందాక అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరకాయలు పేస్ట్ అని చెప్పాను కదా, అది కూడా ఇప్పుడే వేయాలి. దానిలో కరెక్ట్గా 3 చెంచాలు వేసాను. ఇప్పుడు ఇది గసగసాల పేస్ట్ కొంచెం 1 చెంచా అయ్యింది. ఇది కలిపి ఇంకొక చెంచా అయింది. మొత్తం 5 చెంచాలు అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరకాయల పేస్ట్ అండి ఇలా వేసేసాను. వేసిన తర్వాత ఇది మొత్తం చక్కగా కలపాలి. ఇవన్నీ ఉల్లిపాయలు వేగాలి, టమాటాలు కూడా మగ్గాలి. ఈ మధ్య అంతవరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి, అడిగంటిద్ది. ఇలా చక్కగా వేగినాయండి. వేగిన తర్వాత ఇందాడు ఉప్పు, కారం, పసుపు, నూనె కలుపుకున్నాం కదా ముక్కల్లో. ఇప్పుడు ఏమీ కలపవసరం లేదు. దీనిలో వేగిన దానిలో ఇలా వేసేసుకోవటం నేను. తర్వాత చక్కగా ఇప్పుడు కలపొచ్చండి, ఏమవదు. చక్కగా ఇలా మొత్తం కలిపేసేయాలి. ఇప్పుడు ఏం చిదిరిపోవు. ఇప్పుడే కదా వేసింది నేను ముక్కలు, ఎదరవు. టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అవన్నీ బాగా వేగినాయి. వేగిన తర్వాత ఈ చాప ముక్కలు ఇలా వేసి మొత్తం కలిసేలాగా కలిపి ఇలా కలిపేసానండి. చింతపండు పులుసు ఇంకా ఇలా వేసేసుకోవటమేనండి. చింతపండు పులుసు ఇలా చక్కగా ముక్క మునిగేలాగా చింతపండు పులుసు వేసుకోవాలండి. ఇలా ముక్కలన్నీ చక్కగా మునగాలి. మునిగేలాగా చింతపండు పులుసు పెట్టేసుకొని బాగా ఎక్కువగా పొయ్యకూడదండి. చింతపండు పులుసు పోస్తే మాత్రానికి ముక్క ఏమో ఉడికిపోయిద్ది, పులుసు ఏమో ఎక్కువ అయ్యిద్ది, చిదురు అయిపోయిద్ది. దానికి సరిపడా ముక్క మునిగేలాగా చక్కగా పోసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఉడికేంత వరకు చూడాలి. మూత పెట్టేస్తున్నాను నేను. మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఉడుకుతుందండి, ఉడుకుతుంది. ఏం కదిపించకూడదు, ఇంకా అలా ఉడకనివ్వాలి. ప్లేట్ పెట్టేద్దామండి, ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాలు ఆగి చూద్దామండి. ఒకసారి ప్లేట్ తీసి చూద్దామండి. ఉప్పు, కారాలు సరిపోయినాయో అన్నీ వేసాను కరెక్ట్గానే, కానీ ఒకసారి చూద్దాం ఉప్పు సరిపోయిందో లేదో. కారం అవి అయితే సరిపోతాయి, ఉప్పు కొంచెం సరిపోయిందో లేదో చూద్దాం. అన్నీ సరిపోయినాయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాము. ఇప్పుడే కొంచెం ఇందాక చెప్పాను కదా కరివేపాకని, కొంచెం వేద్దామండి. ఇది జీలకర్ర పొడి అండి, ధనియాల పొడి అండి, ఇది దాల్చిన చెక్క పొడి అండి. ఈ 3 కలిపి ఇప్పుడు కూరలో వేస్తున్నానండి నేను. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా కొంచెం కలవాలి కదండి. కొంచెం ఇలా గుడ్డ తీసుకొని కొంచెం గరిటె పెట్టకూడదు, ఇంకా ఇలా కలిపి ఒక 10 నిమిషాలు ఉండి దింపేద్దాము. ఒక 10 నిమిషాలు ఉండి దింపేద్దామండి. ప్లేట్ పెట్టుకున్నాము. ఒకసారి ప్లేట్ తీసి చూద్దామండి. అయిపోయిందండి.
పచ్చి చేపలు టమాటా కూర. చేసే విధానం మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైస్ పెట్టుకున్నామండి, పక్క నుంచి తీయాలి, అలా పడితే అలా తీయకూడదు. చేపల కూర చిక్కగా అయింది, గ్రేవీ కూడా బాగుంది. చూడండి, ఇలా ఉండాలి పులుసు, మరి ఎగిరితే బాగోదు. పచ్చాపలు టమాటా కూర అండి, ఇలాగే చేయండి మీరు కూడా. చేప కూడా చక్కగా ఉంది, కాలుతుంది, బాగుందండి. కానీ మనం పులుసుతో కొంచెం తిందాం. ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి, చాలా బాగుంది. మీరు కూడా ఇలాగే ఇంట్లో నేను చేసిన విధానంలోనే మీరు కూడా చేయండి, చాలా బాగుండిద్ది. ఈ కూర నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది, ఉప్పు కారాలన్నీ పట్టినాయి ముక్కకి. ఇలా చేస్తే బాగుండిద్ది, చేపకు చక్కగా పట్టింది. ఇది గెండు చేప అండి, గెండు అంటారు. టేస్ట్ చాలా బాగుంది. ఈ చేప కాకపోయినా మీరు ఏ చేప అయినా సరే చేసే విధానం ఇలా చేయండి, చాలా బాగుండిద్ది. ఇంకొకసారి మామిడికాయ పచ్చి చేపల కూర మీకోసం చేసి చూపిస్తాను, సరేనండి.